రైట్. ఇక కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు దేశంలో రాష్ట్రాల్లో అధికారం అంటే రెండుసార్లు బొక్కబొర్ల పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని అంతిమంగా చివరికి నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయ్పూర్ వేదికగా జరిగినటువంటి చింతన్ శిబిరంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. సో దాంట్లో ప్రధానంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అజెండాగా తీసుకొని యాత్ర ద్వారా, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఒక ప్రయత్నం చేసే దిశగా అడుగులేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆ వర్గాలు దూరమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఘోర పరాభవాన్ని చవిచూసింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా తన మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకుంది, ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది. సో దేశంలో ఇలా ఉంటే ఇక రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 ఎన్నికల్లో సైతం ప్రజల ముందు బొక్కబోర్ల పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా గెలవాలనే ఒక సంకల్పంతో ఇక రాష్ట్రంలో సైతం వరంగల్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ వచ్చినటువంటి వరంగల్ సభ ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్ని ప్రకటించింది. డిక్లరేషన్తో దాదాపు ఒక 9 అంశాలని ప్రధానంగా తీసుకుంది. అంటే ఇక్కడ రైతులకు సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి ఇట్లా అనేక అంశాలని ప్రస్తావిస్తూ 9 అంశాలని ప్రధానంగా తీసుకుంటూ ప్రజలకి వెళ్ళబోతుంది. అయితే ఈ అంశాలని రచ్చబండ పేరుతో దాదాపు ప్రజల్లోకి వెళ్ళాలని నిన్న రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. రచ్చబండ మరి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తోంది, మరి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే దిశగా ముందుకు వెళ్తుందనేది ఒకటైతే, మరోవైపు ఇక్కడ బలం పుంజుకుంటున్న బీజేపీని నెట్టి ప్రజల్లోకి వెళ్తుందా? సో ఇది ఎంతవరకు మరి కనిపిస్తోంది? ఇప్పటికే వరంగల్ సభతో కొంత కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ 21వ తేదీ నుంచి వచ్చే జూన్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ రైతాంగానికి దగ్గరయ్యేందుకు వ్యూహాలు చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో మరి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి అంతర్గత కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో లీడర్లే తమ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో సిచ్యువేషన్ ఎప్పుడు చూసినా నివురుగప్పిన నిప్పుల ఒక కోల్డ్ వార్ కనిపిస్తూ ఉంది. అయితే గాంధీ భవన్లో ఇట్లాంటి అసంతృప్తి జ్వాలలు మరి ఉన్నటువంటి ఈ తరుణంలో మరి ఈ రచ్చబండ ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుంది, రాష్ట్రంలో అధికారానికి తీసుకొస్తుంది, మరి ప్రజా సమస్యలపై నేతలంతా సమిష్టిగా కలిసి పోరాటం చేసే అవకాశం ఉంటుందా? ఈ సమస్యల్ని అధిగమించి ప్రజలకు మేమే ప్రత్యామ్నాయం అని చెప్పి అధికారంలోకి వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? మరి ఇప్పుడు ఏదైతే పీసీసీ చీఫ్గా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అనే కొన్ని క్వశ్చన్ మార్క్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు బండారు రామన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో పాటు లైవ్లో ఉన్నారు. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ లీడర్. కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ నేత కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సో కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి సార్, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు? సరే, దేశంలో వాళ్ళు చింతన శిబిరంలో మాట్లాడుకున్నటువంటి చాలా అంశాలని ప్రధానంగా అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయాలని వాళ్ళు ఆలోచన చేశారు. సో దానికి అనుగుణంగా నడుస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు నిజంగా కలిసి వచ్చే అంశం? మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, మనం రాష్ట్రం సెకండ్ మాట్లాడదాం. ముందు మనం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ తర్వాత రాష్ట్ర స్థాయికి వద్దాం సార్. ముందుగా మీకు మన మిత్రుడు దిలీప్ కుమార్ గారికి, కత్తి వెంకటస్వామి గారికి నమస్కారాలు. మీరు అన్నట్టుగానే దేశం నుంచి రాష్ట్రానికి, దేశంలో ఈ చింతన బయట ఉండనే మన ఉదయపూర్లో జరిగిన దాన్ని బట్టి వారు ఒక అవగాహనకు వచ్చారు. అంతర్గత కలహాలు పక్కన పెట్టి కలిసికట్టుగా అందరూ కూడా కార్యక్రమాలను చేపడదామని నిర్ణయించారు. అది మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే గట్టి ప్రతిపక్షం లేకపోతే కూడా రాజకీయాలు చప్పగా ఉన్నాయి.
అట్లా రాజకీయాలలో ప్రజాక్షేమం కోరే రాజకీయాలలో ఖచ్చితంగా మంచి ప్రతిపక్షం కూడా ప్రభుత్వంలో భాగమే చెప్పాలంటే. ఇంకా నెహ్రూ గారి గతంలో సరైన ప్రతిపక్షం లేకపోతే మొదట్లో కమ్యూనిస్ట్ బాగా బలంగా ఉండేవారు, తర్వాత మెల్లమెల్ల వీక్ అవుతుంటే ఆయన గురించి ఆయన విమర్శలు అట్లా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు మోడీ మానియా ఏదైతుందో దేశంలో దాన్ని ఖచ్చితంగా అరికట్టడం కాదు కానీ అక్కడ చేస్తున్న తప్పులను ఎత్తి చూపడానికి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ జాతీయ పక్షంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రాంతీయ పార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మన రాష్ట్రానికి వస్తే మొన్నటి కాంగ్రెస్ సభ ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణుల్లో మంచి ఉత్సాహం నింపింది. కానీ కొంచెం ఆ తర్వాత తప్పబడ్డదేమో అనే క్రమంలో 21 నుంచి వాళ్ళ రచ్చబండ అనే కార్యక్రమం మీద ముందుకు వెళ్దాం అనుకునేది ఏదైతే ఉందో అది మంచిదే అనుకుంటున్నాం. కానీ మరొక వంక బీజేపీ కూడా విజృంభిస్తున్నది. మొన్నటి 14 ఒకటే వారంలో మధ్యన 6 రోజుల తేడాలో రాహుల్ గాంధీ గారు ఒకసారి వచ్చిపోయారు జాతీయ నాయకులు, అట్లాగే అమిత్ షా గారు వచ్చారు మొన్నటి బండి సంజయ్ గారి పాదయాత్ర. ఈ ఇద్దరు కూడా వారి వారి పార్టీలో ఖచ్చితంగా మనకు ఈ ఒక నూతన ఉత్సాహం నింపారు. అట్లా రాష్ట్ర ప్రభుత్వం మీద తమ పదునైన విమర్శన భాగాలు ఎక్కుపెట్టారు. కాకపోతే ఇద్దరు కూడా కొంచెం మరిచింది ఏంటంటే ఎదుటి వారి బలహీనతల మీద మనం గెలుద్దాం అనుకోవడం సరైనది కాదు, తాము ఏం చేస్తామో అది లోపించిందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ రెండు శ్రేణులు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఉత్తేజపరిచినాయి ఈ రెండు పర్యటనలు. దాని ద్వారా ఈ పార్టీ కార్యకలాపాలు పెరిగినాయి అని అనుకుంటున్నాను. ఇక ముందు ముందు పెరుగుతాయి. ఇక టిఆర్ఎస్ విషయానికి వస్తే మన పీకే ప్రశాంత్ కిషోర్ ఒక సలహా ఇచ్చారని నాకు దగ్గర మిత్రులు చెప్పారు. ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కనుక పార్టీ కార్యక్రమాలు ఏమీ లేకపోతే పార్టీ శ్రేణులు నిస్తేజంగా మారుతాయి కనుక పార్టీ కార్యక్రమాలు వారి పార్టీ వాళ్ళకు కూడా రోడ్ల మీద పడి సమస్యల ప్రస్తావనలో వాళ్ళు ముందుండాలని చెప్పడం వల్లనే ఆ మధ్యన మరి నిరసన దీక్షలు, అట్లాగే పార్టీ కార్యకర్తలకు ఏదైనా కార్యకలాపం ఇవ్వాలి. యాక్టివిటీ లేకపోతే మనిషి అయినా సరే, సంస్థ అయినా, వ్యక్తి అయినా, ఏదైనా సరే నిర్వీర్యం అయిపోతుంది ఏ యొక్క అవకాశం లేకపోతే. ఆ రకంగా టిఆర్ఎస్ శ్రేణులను కూడా రోడ్డు మీద ఇచ్చే ఆలోచనను ప్రశాంత్ కిషోర్ చేశారంటే దాన్ని బట్టే ఇవాళ టిఆర్ఎస్ కూడా యాక్టివ్ అయ్యి వాళ్ళ కార్యకర్తలకు ఏదో పని అప్పచెప్పే ప్రయత్నం ఉంది. కానీ అధికార పార్టీ కార్యకర్తలకు పెద్దగా ఉండదు, ఎందుకంటే స్కోప్ ఉండదు ఇట్లా నిరసనలు ఇవన్నీ వ్యక్తం చేయడానికి. కానీ కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడే నేపథ్యంలో వాళ్ళని కూడా రంగంలో దించారు. ఇవాళ 3 ముక్కలాటలు వస్తుంది దేశం రాష్ట్రంలో. ఖచ్చితంగా 3 పార్టీ శ్రేణులు, అధికార పార్టీ టిఆర్ఎస్, ఇటుపక్క కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా, అట్లాగే బీజేపీ, ఈ 3 రాజకీయ పార్టీలతో సహా నేను చిన్న కారణం కానీ ఒక ఆశయం కోసం పనిచేస్తున్న కోదండరాం లాంటి వారు కూడా కృష్ణా జలాల పంపకంలో అన్యాయం మీద తిరుగుతున్నారు. అట్లాగే కొత్త పార్టీ పెట్టుకొని మన షర్మిల గారు తిరుగుతున్నారు. అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పీలో చేరిన వారు తిరుగుతున్నారు. అంటే రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా తెలంగాణ ఇవాళ తయారైంది. వచ్చి 18 నెలల తర్వాత ఎన్నికలు. ఇప్పుడు డిసెంబర్ లోపు ఎన్నికలు జరగాలి. ఈ డిసెంబర్ కాక వచ్చే డిసెంబర్ కనుక 18 నెలల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పుడే రణరంగం మొదలైంది అనుకుంటున్నాను. కానీ నా అంచనా ఏంటంటే ఇప్పటి నుంచి టెంపో మెయింటైన్ చేస్తారా ఒకటి, రెండోది అప్పటికల్లా ఈ టెంపో ఇట్లాగే కొనసాగుతుందా లేకుంటే కొత్త సమస్యలు వస్తాయా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రాజకీయం అనేది సోషల్ కెమిస్ట్రీ. రాజకీయంలో H2 కలిపితే ఎట్లా ఉంటుందని ఉండదు. కానీ ఈ సోషల్ కెమిస్ట్రీలో ప్రజా సమస్యలు కొత్తగా వెలుగు చూస్తాయి. కొన్ని సమస్యలు ముందుకు రావచ్చు, కొన్ని సమస్యలు వెనక్కి పోవచ్చు. ఇవాళ బాగా ప్రాధాన్యత ఉన్న సమస్య అనేది రేపు ఎందుకు పనికి రాకుండా పోవచ్చు. కనుక ఈ రకంగా ఇవాళ రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా తెలంగాణ తయారైంది. 2023 ఎన్నికల కన్నా ముందస్తు ఎన్నికలు అవుతాయనే ఒక అంచనా కూడా అమిత్ షా గారు, అంటే వారి ఇంటెలిజెన్స్ వారికి ఉంటది కనుక మరి వారు కూడా అంటున్నారు. ముందస్తు పోతారా లేకపోతే సరిగ్గా సమయానికి ఎన్నికలు జరుగుతాయా, ఇవన్నీ రాజకీయాల్లో ఇప్పుడు ఏమైనా జరగవచ్చు, గుర్రం ఎగరానుకోవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది రాహుల్ గాంధీ పర్యటన. కానీ ఆ తర్వాత కార్యక్రమాల్లో మన సెట్ చేయడంలో ఒక 15 రోజులు ఆశయం అనుకుంటున్నాను నేను. అయినా సరే 21 నుంచి అంటే 15 కూడా కాదు, ఒక 2 వారాల లోపే కనుక ఈ కొత్త కార్యక్రమాలు మరింత ఉత్సాహం చేస్తారు. అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు సంజయ్ 2వ విడత పాదయాత్రతో ముగియేది అనుకుంటున్నాను నేను. ఇంకా తీవ్రంగా, అంటే ఇప్పటికన్నా కొంచెం తీవ్రంగా ప్రభుత్వం విమర్శ పెడతారు. కాకపోతే వాళ్ళ లోపం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నారు కనుక వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పకపోతే, కాంగ్రెస్ కు అవకాశం లేదు, రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో కనుక రాష్ట్రానికి ఏం చేస్తాం అని చెప్పకపోతే ఏమవుతుందంటే
ఎన్నడో వచ్చే బిర్యానీ కన్నా ఇవాళ వచ్చే పచ్చడి మెతుకులు మేలని ప్రజలు అనుకుంటారు కనుక ఈ విమర్శలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు మన అమిత్ షా గారు ప్రస్తావించారు. ఏది నిధుల నియామకాల గురించి. కానీ దానికన్నా కేంద్ర ప్రభుత్వం హక్కుగా ఇచ్చేదానికన్నా ఇతరత్ర విభజన హామీలను నెరవేర్చడంలో కానీ, కొత్త రోడ్లు మంజూరు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ సమస్యలు తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యత నెరవేరిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ కూడా అవకాశం ఉంది. సాంప్రదాయ ఓటర్లతోని కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉన్నది. ఈ మూడు పార్టీల పోరాటం మనకి మూడు ముక్కలు అంటున్నారు. దీనిలో ప్రజలు అంతిమ నిర్ణయం. ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు, ఎవరిని అందలబెక్కాలి, ఎవరిని దించాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి తెలుస్తారు కనుక మొత్తం మీద రాజకీయ కార్యకలాపాల రంగాల్లో సామాజిక స్పృహ గల తెలంగాణలో ఈ ప్రతిపక్షాలు బలంగా ఉండడం, అధికార పక్షాన్ని కూడా ఒక మంచి పని చేయడం కోసం బలంగా ఉన్నప్పుడే కదా ప్రజల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు పట్టించుకునేది. కనుక ఇది మంచి పరిణామం అవుతుందండి. రామ్మోహన్ గారు, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నేతల మధ్య వర్గ విభేదాలు కావచ్చు, నేతల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఒకరిపై ఒకరు అవసరం వచ్చినప్పుడల్లా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి వీరందరినీ సమిష్టిగా పోరాటం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఆ ఐక్యత సాధించి ప్రజలకు మేమున్నామని చెప్పి భరోసా ఇచ్చే సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందనుకోవాలా? లేకపోతే ఒకరు మాట్లాడితే ఇంకొకరు విమర్శిస్తారు, ఒకరు మాట్లాడితే ఇంకొకరు విమర్శిస్తే ఇంకొకరు మాట్లాడే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఇట్లాంటప్పుడు ఈ గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి ఏ మేరకు ఐక్యతతో ప్రజా సమస్యలపైన ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఆయుధం ఏంటంటే గాంధీ కుటుంబం ఒక బలహీనత. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే అధిష్టానం బీజేపీకైనా దీనికైనా అధిష్టానం చెప్పకుండా ఏం చేయలేరు. అవును, అధిష్టానం తలుచుకుంటే ఈ అసమ్మతిని అణచివేయడానికి అవకాశం ఉంది. అందుకే మొన్న రాహుల్ గాంధీ స్పష్టంగా బహిరంగ సభ ద్వారా చెప్పాడు. నేనేమంటానంటే అంతర్గత సమావేశాలు చెప్పాల్సిన విషయాన్ని వరంగల్ డిక్లరేషన్ లో అసలు రైతు సంఘర్షణ సభ పోయి వీళ్ళు సంఘర్షిస్తున్నారని ఆయనకు అర్థమైంది. అంటే కాంగ్రెస్ శ్రేణులు ఆయన పర్యటన కన్నా ముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఇటు పక్కన మిగతా వాళ్ళందరూ కూడా ఒకరికొకరు మాట్లాడే క్రమం చూసిన తర్వాత ఆయన వరంగల్ డిక్లరేషన్ లోనే బహిరంగ సభ ద్వారానే ఈ శ్రేణులకు హెచ్చరిక చేశారు. ఆ తర్వాత మళ్ళీ గాంధీ భవన్ లో ఉత్సవాలు చేశారు. కానీ ప్రజల మూలంగా ప్రజలకి ఏదైతే అనుమానాలు ఉన్నాయి అంటే వీళ్ళు అంతర్గతంగా కలహాలు పెట్టుకుంటారు, కలవరు అనే దానికి ఉంటే మనకు ఓట్లు ఉన్నాయి, ఓట్లను మనం మళ్లించుకోవాలంటే మనం ఐక్యంగా ఉండాలనే సందేశాన్ని, సంకేతాన్ని హెచ్చరికగా చెప్పారు ఆయన. కనుక ఆ సంకేతాన్ని, ఆ హెచ్చరికను పట్టించుకుంటారని నేను అనుకుంటున్నాను. కాకపోతే కాంగ్రెస్ లో మీరు అన్నట్టు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతర్గత ప్రజాస్వామ్యం అనే దానికన్నా విచ్చలవిడితనం కూడా ఎక్కువ. ఈ మాట అంటున్నాను, ఈ మాట వాడాలని వాడు. కనుక ఈ విచ్చలవిడితనాన్ని అరికట్టాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి మీకు అధ్యక్షుడు, వారి మాట వినాల్సిందే అనే సంకేతాన్ని కాదు, ఖచ్చితంగా బహిరంగంగా చెప్పిండు ఆయన ఇవాళ అధ్యక్షుడి మాట వినాలని. అంటే అధ్యక్షుడిని బలంగా మార్చి వెళ్ళిపోయాడు. అందుకని రెండున్నాయి పరిణామాలు ఇక్కడ. ఒకటేమో బీజేపీలో బండి సంజయ్ను వారు ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేసి అభినందించడం ఒక గొప్ప అయితే, ఇక్కడ రాహుల్ గాంధీ స్వయంగా గతంలో ప్రెసిడెంట్, అట్లాగే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోయినా కూడా కీలకమైన వ్యక్తి కనుక వారు మిగతా శ్రేణులు హెచ్చరించడమే కాక సీనియర్లు జూనియర్లు అనకుండా ఆయనతో కలిసి పనిచేయాల్సిందే అని చెప్పి హెచ్చరించిపోయారు. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ లో ఇంకొక గుణం కూడా ఎన్నికలప్పుడు అందరు కలుస్తారు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో అందరు కలుస్తారు, తాము గెలవడం కోసమే కలుస్తారు. అట్లా ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోపం ఏంటంటే, ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చాలా మంది మహానుభావులు వచ్చారు, కానీ రాజశేఖర రెడ్డి గారు ఒంటి చేతితో మొదటి ఎన్నికలు మిత్రపక్షాలతో కలిసి, రెండో ఎన్నికలను ఒంటి చేతితో గెలిపించారు సోనియా గాంధీని ఒప్పించి. ఆ రకంగా ఒప్పించే నాయకుడు కావాలి. మరి రేవంత్ రెడ్డి ఎదుగుదల బట్టి, రేవంత్ రెడ్డికి వీళ్ళు అధిష్టానం ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటర్లు ఇప్పటికీ ఉన్నారు. 57 దాటిన వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఉన్నారు. కానీ యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇవాళ ప్రతిపక్షంగా అంటే మళ్ళీ 2 ఏళ్ల నుంచి బాగా పుంజుకుంటున్న బీజేపీ వైపు పోతున్నారు. ఇందులో కొంచెం పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ కూడా జరుగుతున్నాయి. కనుక ఈ ఓటింగ్ ప్యాటర్న్ ఇప్పటికిప్పుడు నిర్ణయించలేము, ఇప్పటికీ చెప్పలేము. సాంప్రదాయ ఓటర్లు, అధికార పక్షం పాజిటివ్ ఓట్లు, అట్లాగే కొత్తగా ప్రతిపక్షంగా ఎదుగుతున్న బీజేపీ, ఈ మూడింటి మధ్య సంఘర్షణ ఉంటుంది. అంతిమంగా న్యూట్రల్ ఓటర్స్ ఎట్టిపోతారు అంటే సాంప్రదాయ ఓటర్స్ కాకుండా న్యూట్రల్ ఓటర్స్ ఎట్టిపోతారనే దాన్ని బట్టి ఉంటుంది. అంతర్గత కలహాలను మానుకోమనే ప్రజలు వాళ్ళ కార్యకర్త సలహా ఇస్తున్నారు, అధిష్టానం సలహా ఇస్తుంది. ప్రజలు కూడా ఒక మంచి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నారని కోరుకుంటున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేయాలని భావించింది. అయితే ఈ చింతన్ శిబిర్
లో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఒక స్పష్టమైనటువంటి విధానాల్ని మాత్రం పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. ఆ విధానాల్ని ప్రకటించుంటే మరింత ప్రజల్లో కొంత విశ్వాసం పెరిగి ఉండే అవకాశం కూడా ఉండేది. రైట్. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలి. ఏవైతే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ దాదాపు 9-10 అంశాలని, ఆ అంశాలని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో అనేది ప్రజలకు వివరిస్తామనేది రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్లో చెప్పారు. అది ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. సో ఇది ఎంతవరకు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి ఇది ఎంతవరకు కలిసి వస్తుంది, మరి సమిష్టిగా పోరాటం చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో అనే ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపై మాట్లాడుకుందాం. కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. కపిలవాయి గారు, దిలీప్ కుమార్ గారు, నమస్తే సార్. నమస్తే. నా వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది సార్, కానీ స్లోగా ఉంది, చాలా తక్కువగా ఉంది సార్, సౌండ్ లోగా ఉంది, లో వాయిస్. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ప్రజలకు దగ్గరయ్యే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది సార్. ఎందుకంటే 2 ఎన్నికల్లో ఓటమి చవి చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత మేధోమదనం చేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ దేశవ్యాప్తంగా అదే పరిస్థితి, రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మీరు ఎట్లా ఇస్తారు? అంటే ఒకటి ఇక్కడ వరంగల్లో ఒక రకంగా వాళ్ళ సభ సక్సెస్ అయింది. రైతు భరోసా కూడా కొంతవరకు వాళ్ళకు మంచి ఊపే ఇచ్చింది. ఆ పార్టీ నిశ్చయమైన సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనం చూసాం కాస్త పుంజుకుంది. ఆ తర్వాత రైతు భరోసా డిక్లరేషన్ వల్ల కూడా కొంత లాభం జరిగిందనే చెప్పాలి. కానీ ఏదైతే మంతన్ బయటకు వాళ్ళు చేశారో ఉదయపూర్లో స్పష్టమైన కార్యాచరణ లేదు. ఎప్పటిలాగే రెడ్రిక్ స్పీచెస్, అసలు గాంధీ ఫ్యామిలీ తప్ప కాంగ్రెస్ మరో దిక్కే లేదన్నట్టుగా మళ్ళీ అదే రకమైన నిర్ణయాలు. సో దీనివల్ల కొంత నిరాశాజనకంగానే ఉన్నది. వాళ్ళు రచ్చబండ ద్వారా కూడా ప్రజలకు కొంత దగ్గరే ప్రయత్నం చేసినా ఓవరాల్ గా దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక స్పష్టమైన ప్రణాళిక, ఒక భరోసా ఇవ్వలేకపోయారు. మనం చూసాం కదా, యూపీఏ 1 కంటే యూపీఏ 2 దారుణంగా అవినీతి జరిగింది. ఆ రోజుల్లో మనం అనుకునే వాళ్ళం, నీరు వదిలిపెట్టలేదు, గాలి వదిలిపెట్టలేదు, ఆకాశం వదిలిపెట్టలేదు అనే పద్ధతిలో, భూమిని వదిలిపెట్టలేదు అనే పద్ధతిలో కరప్షన్ ద్వారా సుప్రీంకోర్టు కేసులు, ఐపీఎస్, ఐఏఎస్ మంత్రులు జైలుపోయే పరిస్థితి నుంచి ఆ పార్టీ బీజేపీ డెఫినెట్ గా ఆ స్థానాన్ని ఆక్యుపై చేసి భారీగా అధికారంలోకి 2వ సారి వచ్చింది, 3వ సారి కూడా రాబోతుంది. దాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే ఒక స్పష్టమైన ఎందుకు ఆల్టర్నేటివ్ ఏంటి, మీరు ప్రజలకు మేము చేయలేనిది ఏంటి, మీరు ఏం చేయబోతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ మళ్ళీ గాంధీ ఫ్యామిలీ మీద డిపెండెన్స్, మళ్ళీ అదే రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ చేయాలనేటువంటి ఒక రకమైన అభిప్రాయాలతో చింతన బయట జరిగింది. ఆ రాజుల గాంధీ ఏమో ఆ మీటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు, అప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆమె ప్రియాంక గాంధీ మర్నాడు అమెరికాకి వెళ్ళింది. సో ఇది ఒక స్పష్టమైన ఆల్టర్నేటివ్ కింద మేము రాబోతున్నామని దేశ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే రీతిలో ఆ చింతన బయటికి సమావేశం జరగలేదు. మీకు కావాలంటే ఇంకా కపిల్ సిబల్ లాంటి సీనియర్ నేత ఎవరైతే నాయకత్వ మార్పును కోరుకున్నారో అట్లాంటి కపిల్ సిబల్ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశానికి ఆయన పిలవలేదా? ఇట్లా చాలా మంది సీనియర్ నేతలకు ఆహ్వానాలే అందలేదనేటువంటి ఒక పరిస్థితి. అంటే ఎవరైతే కాంగ్రెస్ లో అధిష్టానాన్ని మార్చాలి, నాయకత్వ మార్పును కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కూడా అక్కడ అవకాశం లేకుండా చేశారని ఒకటి అట్లాంటి సందర్భంలో ఆ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ రావాలంటే ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నమాట వాస్తవం. టిఆర్ఎస్ విధానాల వల్ల వాళ్ళు నిధులు, నీళ్లు, నియామకాల్లో ప్రజలను మోసం చేశారనేటువంటిది మెల్లగా సర్వత్రా ఒక అభిప్రాయం వెలువడుతున్న సందర్భంలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అయింది. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ లో ఎవరు రావాలి? మేము బీజేపీకి రావాలి, మాది నీతివంతమైన పరిపాలన మేము అనుకుంటాం. సో మీరు రావాలి అనుకుంటే ఇది ఆల్టర్నేటివ్ అని క్లియర్ గా చెప్పగలిగేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. దానికి అధిష్టానం దగ్గర నుంచి సపోర్ట్ లేదు. లోకల్ గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నాయకులు కూడా అందరూ సీనియర్ లోపల రకరకాల భిన్నాభిప్రాయాలు, వాళ్ళ ఐకమత్యం లోపించడం, ఇన్ని రకాల అరిష్టాలతో ఈ రోజు కాంగ్రెస్ ప్రయాణం అనేది రేపు ముందుకు రాబోతుంది. మరి రచ్చబండ ద్వారా ఏ మాత్రం ప్రజల దగ్గర అవుతారు, ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు ప్రజలకు ఇవ్వగలుగుతారు, రేపు ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే మేమే వస్తే ఇది చేస్తామని ఎట్లా చెప్పగలుగుతారని మనం వేచి చూడాలి. డెఫినెట్లీ ఇప్పుడు రచ్చబండల ద్వారా, పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నేరుగా ఇంటరాక్ట్ అవడానికి నాయకత్వానికి, అధిష్టానానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ సమస్యలు తెలుసుకోవడం వల్ల రేపు పొద్దున ఎవరైనా అధికారంలో బీజేపీ వచ్చినా లేదా కాంగ్రెస్ వచ్చినా కూడా సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చే ఆస్కారం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంచుకున్న కార్యక్రమంలో అది తప్పేం లేదు, అది
ఖచ్చితంగా వాడు చేయబోయేటువంటి ఒక మంచి ప్రయత్నమని అనిపిస్తుంది. అంటే దిలీప్ కుమార్ గారు దాదాపు వాళ్ళు ఒక 9 అంశాలని డిక్లరేషన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో కానీ బీజేపీ పార్టీ మీరు మొన్న నిర్వహించినటువంటి సభ ద్వారా కూడా ఏదైనా డిక్లరేషన్ ప్రకటిస్తారేమో, ఏదైనా కొన్ని హామీలు బలమైనటువంటి హామీలు ఇస్తారేమో అని చెప్పేసి ఒక ఆశగా ప్రజలు ఎదురు చూసినటువంటి పరిస్థితి. అది కొంత ఆ విషయంలో క్లారిటీ లేకపోవడం. అంటే సరే మీరు అన్నారు మొన్న మనం మాట్లాడుకున్నాం ఇదే సబ్జెక్ట్ పైన, కానీ ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, సో మేము 9 అంశాలను ప్రధానంగా తీసుకున్నాం, ఆ అంశాలని ప్రజలకు చెప్తాం, మేము అధికారంలోకి వస్తే ఇవి అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. సో అట్లాంటప్పుడు కొంత వాళ్ళకు ప్రజలు వాళ్ళని విశ్వసించే అవకాశం ఉంటుంది కదా. నేను అదే అంటున్నా, ఎవరికైనా కూడా నిర్దిష్టమైన ప్రణాళికతో ఈయన చేయలేదు, ఇది నేను చేస్తా అని చెప్తే ఆస్కారం ఏర్పడుతుంది, అవకాశం కూడా వస్తుంది కావచ్చు, ప్రజలు ఆదరిస్తారు కావచ్చు. కానీ మీరు అన్నట్టు గతంలో మనం అనుకున్నాం, బీజేపీలో కూడా స్పష్టమైనటువంటి ప్రణాళిక మీరు ఇవ్వలేదు, అమిత్ షా మీటింగ్ లో స్పష్టత రాలేదని మీరు అంటే దానికి ఆ రోజు కూడా నేను చెప్పాను. తెలంగాణ అనేది ఒక ట్యాగ్ లైన్, ఉద్యమం దశాబ్దాల పోరాటం తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలే ముఖ్యం. ఆయన చాలా స్పష్టంగా అమిత్ షా అన్నాడు, నీళ్లు, నిధులు, నియామకాల్లో మీకు న్యాయం జరిగిందా రాలేదు, జరగలేదని వచ్చిన లక్షలాది సభికులు ఆయనకు చెప్పారు. ఇస్తే దానికి ఆయన ఏమన్నాడు, ఈ నిధులు, నీళ్లు, నియామకాల్లో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాము, తెలంగాణ ఆకాంక్షలు పూర్తి చేస్తామన్నాడు. అంతకైనా స్పష్టమైనటువంటి వాగ్దానం ఇంత అవసరం లేదు. అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆయన జాతీయ నేత కాబట్టి అది క్లియర్ కట్ మెసేజ్. ఎందుకంటే అందరూ కూడా ఇప్పటికి కూడా అదే మాట్లాడతాం, నిధులు, నీళ్లు, నియామకాలు. సో అది మళ్ళీ మనం డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్లు కాళేశ్వరం అనవసరంగా కట్టారు, నిధుల్లో 4 లక్షల అప్పుల్లో ఈరోజు ఈవెన్ జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు. నియామకాల్లో 1.32 ఇచ్చామని వాళ్ళే చెప్పుకున్నారు. అసలు మొదటి సంవత్సరమే 3 లక్షలు ఇస్తారన్నారు, నిరుద్యోగులు అందరూ ఇస్తామని ఉన్నారు. కాబట్టి ఈ మూడింటిలో మీకు న్యాయం చేస్తామంటే ఒక స్పష్టమైన ప్రణాళిక. బట్ స్పెసిఫిక్ గా గ్రామ స్థాయిలో ఉండే సమస్యలు, ఒక్కొక్క ఊర్లో ఉన్న సమస్యలు, ఇది మీరు తెలుసుకోవాలంటే రచ్చబండలు లేదా బండి సంజయ్ లాంటి పాదయాత్రలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందులో చాలా సందర్భాల్లో బండి సంజయ్ కూడా చాలా క్లియర్ గా ప్రతి దగ్గర కూడా ఏ సమస్య ఉంది, మహబూబ్నగర్ లో ఏ సమస్య ఉంది, అక్కడ ఏ పథకాలకు తక్కువ కేటాయించడం అనేది, నీటి పథకాలు పూర్తి కాలేదు, వాటిని రాగానే అధికారులు పూర్తి చేస్తాం, రైతులకు విధమైన భరోసా ఇవన్నీ ఆయన చెప్పాడు. అది ఒక అమిత్ షా సభలో అవన్నీ చెప్పడానికి అంత సమయం కూడా బండి సంజయ్ ప్రతిరోజు మీరు ఆయన స్పీచ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆయన సమాధానం చెప్తూ వస్తున్నాడు. అదే పద్ధతిలో రేపు రచ్చబండి పెడితే వీళ్ళు కూడా బహుశా అట్లాంటి విశ్వాసాన్ని ప్రజలకు కలిగడానికి ప్రయత్నిస్తారేమో అనుకోవాలి. కానీ వాళ్ళలో అనేక్యత అన్నది ఏ మాత్రం వాళ్ళని ఒక సంఘటిత శక్తిగా మార్పు చెందడానికి అవకాశం ఇస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే చాలా సీనియర్ నేతలు వాళ్ళు ఈయన వెనక లేరు, రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి చూడాలి. రైట్. కత్తి వెంకటస్వామి గారు నమస్తే సార్. వెంకటస్వామి గారు మేము మ్యూట్లో ఉన్నట్టున్నాను సార్, ఒకసారి మ్యూట్లోనా? యా ఫైన్ సార్, ఓకే వినిపిస్తుంది. వెంకటస్వామి గారు, సో చింతన్ బయటకు జరిగింది, ఆ కార్యక్రమంలో అంటే ఒక స్పష్టమైనటువంటి విధానాలను అయితే ప్రకటించలేరు. సరే ప్రజల్లోకి వెళ్ళడం అన్నది ఏ పార్టీకైనా అవసరం, సో ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేలుకుందనే ఒక చర్చ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సరే దీని ద్వారా మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? సరే ఈరోజు దేశాన్ని నాశనం చేసింది మోడీ ప్రభుత్వం అని విమర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా ఎట్లాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారనే విషయాన్ని స్పష్టతతో చెప్పలేకపోయింది. చెప్పుంటే ప్రజల్లో మరింత విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం జరిగి ఉండేది అనేది ఒక చర్చ. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఇచ్చిన పార్టీ 2 సార్లు ఓటమి చవిచూసింది. ఇప్పుడు రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? సమిష్టిగా విజయం సాధించే అవకాశం ఉంటుందా? ఒకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడితే మరోవైపు ఇంకొకరు మాట్లాడతారు. ఇట్లా దీనివల్ల అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ అంతర్గత పోరే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది అనే ఒక ప్రధానమైన చర్చ ఉంది. ఇట్లాంటప్పుడు ఆ పార్టీ కంటే కూడా బీజేపీనే నమ్మే అవకాశం ఉందని బీజేపీ పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు ఉట్టికెరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా సంజయ్ మాటలు కానీ ఇప్పుడు దిలీప్ అన్న చెప్తున్నా. దిలీప్ అన్న ఒక మాజీ ఎమ్మెల్సీ, ఒక సీనియర్ ఉద్యమకారుడు. ఆయనకు కనిపించలేదండి. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా విధానాన్ని ప్రకటించలేదని మీరు అంటున్నారు. వై ది దిలీప్ అన్న ఇస్ ద మోస్ట్ వరీడ్ ఆఫ్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది కపిల్ సిబాల్. ఐ డోంట్ నో, అది ఆయనకే తెలియాలి కానీ
తీసుకున్నది. ఫస్ట్ ఈ దేశం యొక్క సమగ్రత. ఈ దేశానికి ప్రధానమంత్రిగా వచ్చే కంటే ముందు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి మోడీ గారు కావచ్చు, అంతకు ముందున్నటువంటి అద్వానీ గారు కావచ్చు, పదే 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 చెప్పినటువంటి దేశం 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 సమగ్రత, దేశ భక్తి, దేశాన్ని కాపాడడం అనేటువంటిది. ఇలా దేశాన్ని కాపాడాల్తామని వచ్చినటువంటి వాళ్ళు, సమగ్రతని మాట్లాడినటువంటి వాళ్ళు సమాజాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్నటువంటి పరిస్థితి. దిలీప్ అన్న బయట ఉండి చూసినాడు బీజేపీని, నేను ఆర్ఎస్ఎస్ లోపల ఉండి ఆర్ఎస్ఎస్ ని చూసిన. నేను బీజేపీ కార్యకర్తను కాదు ఎప్పుడు, బట్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ ఎల్డర్స్ మేము బీజేపీ కోసం పనిచేసినాం. అది వేరే విషయం, ఎలక్షన్ కోసం పనిచేయడం. సో ఏ దేశం యొక్క ఇంటిగ్రిటీ మాట్లాడినటువంటి ఆర్ఎస్ఎస్, ఇలా ఆర్ఎస్ఎస్ దానికి కట్టుబడి ఉండొచ్చు, కానీ ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి రాజకీయమైనటువంటి ఏవైతే తప్పిదాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలని ఉన్నా ఇవాళ ఆర్ఎస్ఎస్ చేయలేని పరిస్థితి. ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి వికృత చేష్టల కారణంగా ఈ దేశం యొక్క సమగ్రతకు, ఈ దేశం యొక్క సమైక్యతకు ఇబ్బంది వస్తుంది అనేటువంటి చాలా స్పష్టం. అందుకోసమే ఈ దేశంలో స్ట్రీట్ ఫైట్స్ వచ్చేటువంటి పరిస్థితిని వర్గాల మధ్యన, ప్రాంతాల మధ్యన, మతాల మధ్యన ఇట్లాంటి వచ్చే అవకాశాన్ని అవడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ, నేను ఆర్ఎస్ఎస్ అంటలేనండి, భారతీయ జనతా పార్టీని చేస్తున్నది. కాబట్టి దీనికి విరుగుడు కావాలి. ఫస్ట్ దేశం ఉంటేనే కదా, దేశం రక్షించబడితేనే కదా, రైతు యొక్క సమగ్రత ఉంటేనే కదా మిగతా అంశాలు మాట్లాడేది. దేశమే లేనప్పుడు, దేశమే ముక్కలు చెక్కలైపోయినప్పుడు మిగతా అంశాలు మాట్లాడనటువంటిది అది అసమంజసం అవుతుంది. మేము ఐలయ్య గారు మమ్మల్ని అందరినీ కూడా అప్పుడు ఈ దిలీప్ అని కూడా నిలదీసినాడు. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత దొరల పాలన వస్తుంది, ఇప్పుడే మన వాటా కావాలి, మన వాటా కోసం కొట్లాడాలంటే మనం చెప్పినాం మేము ఆయనకు, సార్ ఇప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు మనకు ప్రధాన లక్ష్యం తెలంగాణ రావడం. వచ్చిన తర్వాత దొర పాలన వస్తుందా, దొంగ పాలన వస్తుందా, దొర రూపంలో వచ్చినటువంటి దొంగ పాలన వచ్చింది అనేటువంటిది ఇలా బాధపడుతున్నప్పటికీ తెలంగాణ వచ్చింది. తెలంగాణను ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు, కాబట్టి ఈయనను పక్కకు చెప్పి రేపు తెలంగాణను బాగు చేయించుకోవచ్చు. ఇదే మాట ఇప్పుడు దిలీప్ అని చెప్తున్నాడు, బండి సంజయ్ చెప్తున్నాడు, కత్తి వెంకట స్వామి చెప్తున్నాడు, అది ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రధాన సమస్య ఈ దేశానికి దేశ సమగ్రత, సమైక్యత. దానికి మేము ప్రపోజల్ ఇచ్చినాం. దేశ సమైక్యత కోసం మేము ఫస్ట్ పాటుపడతాం. రెండో అంశం ఈ దేశంలో రోజు రోజుకు నిరుద్యోగ సమస్య, రైతుల సమస్య ఇదంతా పెరుగుతుంది కాబట్టి, సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ నిరుద్యోగుల కోసం అనేది ఒక సొల్యూషన్ ఇచ్చినాం. అదేవిధంగా ఆర్థిక విధానాల కారణంగా అవగాహనారహితమైనటువంటి కార్పొరేట్ ఫేవరిజం లో ఉన్నటువంటి దోపిడీ చేసి ఇవాళ మోడీ ప్రభుత్వం అంటే నా భాషలో చెప్పాలంటే లైసెన్స్డ్ దోపిడీ సంస్థ. ఈ లైసెన్స్డ్ దోపిడీ సంస్థ బ్యాంకుల ద్వారా లేకపోతే ఈ ధరల ద్వారా అనేక రకాల ఇవాళ ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి ఈ దోపిడీ వ్యవస్థ నుంచి బయటికి తీసుకురావడం కోసం ఒక ఆర్థిక విధానం మేము ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్థిక విధానం మేము చేసినాం. దాన్ని మేము ముందుకు తీసుకొచ్చి మరొకసారి దేశం ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆర్థిక విధానం తీసుకొచ్చి అదే వెంకటస్వామి గారు, అదే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అదే వెంకటస్వామి గారు, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, మన్మోహన్ సింగ్ గారు, వెంకటస్వామి గారు, అదే ఆర్థిక ఇప్పుడు మాకు స్పష్టమైనటువంటి విధానం లేదన్నది ఎక్కడండి. వెంకటస్వామి గారు మీరు చెప్పిన దానికే నేను ఒక ప్రశ్న, అంశాల మీద మేము దేశవ్యాప్తమైనటువంటి ప్రచారం చేయాలనుకుంటున్నాం, ప్రజల విశ్వాసాన్ని చూడగలనుకుంటున్నాం. మీరు అన్నారు ఆర్థిక విధానం అని. ఆర్థిక విధానంలో ఆర్థిక విధానం అంటే ఏంటి? కేవలం ఆర్థిక విధానం అని ఒక పదాన్ని వాడడం కాదు కదా. ఎట్లాంటి ఆర్థిక విధానాన్ని తీసుకొస్తారు? సరే, మోడీ ప్రభుత్వం ఈరోజు ఆర్థికంగా దేశాన్ని కరోనా తర్వాత మా ఆర్థిక విధానము చాలా స్పష్టము. గతంలో 10 సంవత్సరాలు మేము ఆర్థిక విధానం రైతులకు మేలు చేస్తామంటున్నారు. ఏ రకంగా మేలు చేయబోతున్నారు? ఏం చేస్తారు రైతులకి? ఒక స్పష్టమైనటువంటి విధానం ఇస్తే ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆర్థిక విధానం ఉన్నది. ఆ ఆర్థిక విధానాన్ని మేము కంటిన్యూ చేస్తాం. మీరు తెచ్చినటువంటి కొత్త విధానాల కారణంగా దేశం ఆర్థికంగా నష్టపోయింది. అలా
కూరుకుపోయింది, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అనే మాట మేము చెప్తూనే మా ఆర్థిక విధానం మేము రివైవ్ చేస్తాం, ప్రజలు మాకు అవకాశం ఇస్తే అంటున్నా. మాకు ఆర్థిక విధానం లేకపోదండి, 70 ఏళ్ళు దేశాన్ని ఇప్పుడు ఒక మాట అన్నారు, ఈవీఎంల ఆర్థిక విధానం భారతీయ జనతా పార్టీ కాదండి. వెంకటస్వామి గారు ఒకసారి ఇప్పుడు ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ని తీసుకొస్తామని చెప్పేసి ఒక విధానాన్ని ప్రకటించారు. సరే, అది రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రజలు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఒక విధానాన్ని తీసుకొచ్చారు. సో ప్రజలు ఆలోచించుకుంటారు దానిపైన ఎట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది. అట్లా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తే ప్రజల్లో మరింత మీకే విశ్వాసం పెరిగి ఉండేది కదా అనేది ఒక పాయింట్. అది ఒక పాయింట్. ఐ అగ్రీ విత్ యూ, సమ్ ఎక్స్టెంట్ ఐఎమ్ అగ్రీ విత్ యూ. అయితే అన్ని అంశాలను 3 రోజుల చింతన బట్టకనే చర్చకు తెచ్చి అక్కడి నుంచే డిక్లేర్ చేయడం జరగదండి. దాని తర్వాత మేము కమిటీ చేసినాం. ఆ కమిటీ ఆర్థిక కమిటీ ఉంది, రైతుల మీద కమిటీ ఉంది, వివిధ అంశాల మీద కమిటీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సమగ్రంగా చేసి రేపు రాహుల్ గాంధీ గారు రేపు బయలుదేరే సమయానికి, లేకపోతే మాకు అంటే రాష్ట్రాల పరంగా మాకు ఆదేశం ఇచ్చిన రోజు మేము దేశానికి సంబంధించిన ఆర్థిక విధానాలు కానీ, లేకపోతే రైతు విధానం కానీ, లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి అన్ని రంగాల విధానాన్ని మేము మెల్లమెల్లగా మేము అది చేస్తాం. ఇక్కడ మేము ఒక లైన్ తీసుకున్నాం. ఈ లైన్ లో ఒకటి దేశ సమగ్రత, రెండోది ఆర్థికంగా ఈ దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడడం. ఈ సంక్షోభాన్ని కాపాడినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది కదండి. రైట్ అండి. ఇక రాష్ట్రం పరిస్థితి, మనం రాష్ట్రానికి వద్దాం. ఇక రచ్చబండ పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఇది ఏ రకంగా మీకు మేలు చేయబోతుంది? ఒకవైపు అధికారంలో టీఆర్ఎస్, మరోవైపు బలం పుంజుకుంటున్న బీజేపీని కాదని ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలంటే ఈ మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ మాత్రమే సరిపోతుందా? ఇంకేం చేయబోతున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? రైట్ క్వశ్చన్, నైస్ క్వశ్చన్. నేనేమంటున్నా, ఈ రోజు 14వ తారీఖు నాడు, ఈ నెల 14వ తారీఖు, మొన్న 2 రోజుల క్రితము నేను స్వయంగా లీడ్ తీసుకుని క్యాంపెయిన్ కమిటీ పక్షాన మధు యాషి గారి ఆదేశం తర్వాత ఆలోచన మేరకు మేము with the consultation of the PCC, we have given అంటే 10 జిల్లా కేంద్రాల్లో మేము ఒక ప్రెస్ మీట్ పెట్టినాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ డిక్లరేషన్ అనేది ఒక విశ్వాసం, ఒక గ్యారంటీ, ఒక ఒప్పందం. ఈ ఒప్పందం విషయం నీకు అంటే కాంగ్రెస్ పార్టీకి అండ్ రైతుల మధ్యన, రైతు కూలీల మధ్యన, కౌలు రైతుల మధ్యన. సో ఇది రైతులకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు చేర్చాలనేటువంటిది సందేశాన్ని మొన్న నేను స్వయంగా వరంగల్లో, ఇతరత్ర మిగతా వాళ్ళందరూ మిత్రులందరూ కూడా కరీంనగర్ లో, రాజ్ ఠాకూర్, ఇట్లా భరత్ చవాన్ ఆదిలాబాద్ లో ఇట్లా ఇచ్చాం మేము. అది మదన్న గారు చెప్పిండ్రు, ఇది విత్ ద డ్యూ కన్సల్టేషన్ ఆఫ్ ద పిసిసి. ఇవాళ దానికే కార్యరూపంగా రేపు అంటే 21వ తారీఖు నుంచి మేము గ్రామాలకు వెళ్ళి ప్రజలకు, ఇప్పుడు ఈ దేశము, ఈ రాష్ట్రం కానీ మోర్ దెన్ ద 70%, 75% రైతు ఆధారితమైనటువంటి దేశం ఇది. కాబట్టి వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మేము ఫస్ట్ వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నాం. సో ఈ వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్న కారణంగా ఈ వ్యవసాయం ద్వారా ఆ వ్యవసాయ రంగానికి అనుబంధం ఉన్నటువంటి అందరి దగ్గరికి వెళ్ళాలనేటువంటిది మా సదుద్దేశం. సో అది ఎక్కడికి వెళ్తే జరుగుతుంది? గ్రామాలకు వెళ్తేనే జరుగుతుంది. కాబట్టి గ్రామాలలో రచ్చబండ పేరుతోటో లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు లోకల్ గా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మేము ఒక లైన్ ఇస్తున్నాం, స్టేట్ పార్టీ నుంచి ఒక లైన్ ఇస్తున్నాం, ప్రతి గ్రామానికి వెళ్ళండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామాలు అవుతున్నాయి, అవన్నీ కూడా చుట్టుముట్టి రావాలనేటువంటిది దీనికి అది బాగానే ఉంది. ఎస్ వెంకటస్వామి గారు, మీరు చెప్పేది కరెక్టే, ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది, దానివల్ల ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంది అనే ఒక చర్చ జనరల్గా కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంటుంది కదా. ఒక అధ్యక్షుడు ఒక నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే ఆయన ఒక ప్రకటన చేస్తే దానికి అనుకూలంగా కొంతమంది పనిచేస్తే వ్యతిరేకంగా ఇంకొంతమంది పనిచేస్తూ ఉంటారు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు, లేకపోతే అక్కడే ఏదో ఒక చర్చ ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది. ఇది అంటే వాళ్ళందరినీ సమిష్టిగా ఒక తాటిపైకి తీసుకొచ్చి ముందుకెళ్ళే అవకాశం ఉందా? నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. దీన్ని నేనేం శశభిషలు లేకుండా ఒప్పుకుంటూనే నేనేం చెప్తున్నా అంటే, ఈ గ్రూపులన్నీ కూడా ఇలా రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఈ రకరకాల గ్రూపులు ఇప్పుడు పిసిసి పేరెంట్ 21వ తారీఖు నుంచి ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చిండ్రో దీంట్లో ఎవరికి విభేదం లేదు. దీంట్లో మీరు అన్నట్టుగా సమిష్టిగా రేవంత్ రెడ్డి అండ్ వెంకట్ రెడ్డి కలిసి ఒక దగ్గర పనిచేయకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి కూడా పార్టీ కోసమే ఇదే లైన్ లో పనిచేస్తాడు. వెంకట్ రెడ్డి కూడా
తన జ్యూరిడిక్షన్ లో తను ఇదే పని చేస్తాడు. ఇక్కడ ఇప్పుడు జయశంకర్ గారిని గుర్తు చేసుకోవాలి మనం. జయశంకర్ గారు మాకు ఏం చెప్పినంటే, తెలంగాణ ఉద్యమంలో కూడా టిఆర్ఎస్ తో పాటు కొన్ని పార్టీలు వచ్చినాయి, మాతోటి మేము తెలంగాణ లెక్చరర్ ఫోరం లాంటి ఉద్యమ సంస్థలు వచ్చినాయి, అట్లాగే తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఇట్లా రకరకాల సంస్థలు వచ్చినాయి. వీటన్నిటికీ ఒకటే సందేశం ఇచ్చింది, మన అంతిమ లక్ష్యం తెలంగాణ. కాబట్టి మీరు ఎదురెదురుగా ఒకరికొకరు ఎదురెదురుగా అంటే వ్యతిరేకంగా పనిచేయొద్దు, ప్యారలల్ గా కలిస్తే సమిష్టిగా, కాకపోతే అంటే సంకలనంతో అంటే కోఆర్డినేషన్ తో కానప్పుడు ప్యారలల్ గా ఆ లక్ష్యం కోసం పనిచేయండి అన్నాడు. ఆ దాంట్లో మనం సక్సెస్ అయినాం తెలంగాణ తెచ్చుకోవడంలో. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా లక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారం, అది రైతు సంక్షేమం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మనం అధికారం రావాలా, ఈ కేసీఆర్ ను నిలువరించాలా, ఈయనను గద్దెదించాలా. దానికోసమే వెంకరెడ్డి పనిచేసినా, జానారెడ్డి పనిచేసినా, కత్యంకట్స్వామి పనిచేసినా, మధుయాష్కి పనిచేసినా, రేవంత్ రెడ్డి గారు పనిచేసినా. అయితే దారులలో కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు, ప్యారల్ గా మేము పనిచేస్తుండొచ్చు. ఈ ప్యారల్ అంతా కలిసి అల్టిమేట్ రిజల్ట్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు 80 సీట్లు వచ్చి మేము అధికారం. కాంగ్రెస్ పార్టీ రాత మారుతుందా తెలంగాణ రాష్ట్రంలో అనేది మన అంశంపై మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, రామ్మోహన్ గారు సో మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, ఒకసారి చెప్పండి సార్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు దేశంలో విధానాలకు సంబంధించి ఇంతకుముందు కత్తి వెంకటస్వామి గారు చాలా విషయాలు చెప్పారు, మాకు స్పష్టమైన విధానం ఉంది అని. కానీ ఆ విధానాలు ప్రస్తుతం అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిస్థితులకు అనుగుణంగా విధానాల్లో మార్పు రావాలి, సిద్ధాంతాల్లో మార్పు తీసుకొస్తేనే పార్టీ మనుగడ అనేది ఉంటుంది. లేకపోతే రేపు పొద్దున ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదు. ఈరోజు ఉన్నటువంటి విధానం ఒకటైతే ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఆ విధానాల్లో కొంత మార్పు చేసుకోవాల్సి ఉంటుంది, అవసరమైతే దాన్ని మార్చుకోవాలి. సో అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాల్లో మాకు విధానాలు ఉన్నాయి, దానికి అనుగుణంగా పనిచేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నిజంగా మీరు ఇంతకుముందు దిలీప్ కుమార్ గారు కూడా అన్నారు, ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేకపోయింది, ప్రకటించుంటే కొంత విశ్వాసం ప్రజల్లో వచ్చేది అని చెప్పేసి. అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ మనుగడకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా విజయ్ గారు, ఇప్పుడు ఏమైందంటే మొన్నటి చింతన బయటలో 2 తీర్మానాలు వాళ్ళు చేశారు, 7 తీర్మానాలు చేశారు. కానీ అందులో ముఖ్యంగా 2 తీర్మానాల విషయంలో పరస్పర వైరుధ్యం ఉన్నది నేను అనుకుంటున్నాను. ఒకటేమో దేశ సమగ్రత సమైక్యత విషయంలో ఖచ్చితంగా బీజేపీని చెక్ పెట్టడానికే ఈ తీర్మానం చేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఓట్ల పోలరైజేషన్ లో హిందూ మత ఓటర్ల కోసం ప్రయత్నం చేస్తుంది కనుక దేశ సమైక్యత సమగ్రత అనే అంశాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లను కొలగొట్టడానికి, మైనార్టీ ఓట్లను సాధించుకోవడానికి చేసింది. దాని ఒప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ విధానం కొల్లగొట్టుడు అనే పదాన్ని పక్కా తీసుకోండి సార్. మీరు కొల్లగొట్టుడు అనే పదాన్ని మీరు మంచిగా ఉపయోగించండి. ఇప్పుడు కొల్లగొట్టుడు ఏమున్నాడు సార్ దాంట్లో? మైనారిటీ అనేటువంటిది మీరు బీజేపీ వాళ్ళు కూడా కొల్లగొట్టడం అంటే ఓట్లను పొందడం అనేది. నేను చెప్తాను, అందుకని వైరుధ్యం లేదంటున్నాను వెంకటేశ్వర గారు, అంత వైరుధ్యం లేదు. నేను ఏమంటున్నానంటే మొదటి తీర్మానంలో స్పష్టంగా బీజేపీని ఎదుర్కోవడానికి సమగ్రత సమైక్యత నినాదం తీసుకున్నారు, అది కరెక్ట్ అంటున్నారు. పరస్పర వైరుధ్యం ఎక్కడుందంటే మనకు ఆర్థిక సంస్కరణ పితామహుడు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు, వారి విధానాలను కొనసాగించగానే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఆ విధానాలు కొనసాగించి జరుగుతుంది. ఉదాహరణకు గతంలో 96 వరకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉంటే ఆ తర్వాత వివిధ దేవయ్య గౌడ్ గారు, చంద్రశేఖర్, రకరకాల వాళ్ళు వచ్చారు. వాళ్ళందరి తర్వాత వాళ్ళు కూడా వేరే పార్టీల వాళ్ళు కూడా ఇవాళ ఆర్థిక విధానాలు, ఆర్థిక సిద్ధాంతాలను పివి నరసింహారావు గారు ఆర్థిక సరళీకరణ ఏదైతుందో ఆ సిద్ధాంతాలే పాటించారు. ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చి 7.5 సంవత్సరాల తర్వాత 7.5 సంవత్సరాల నుంచి కూడా ఇవాళ ఆర్థిక సరళీకరణలో భాగంగానే ప్రైవేటీకరణ వైపు ఎల్పిజి అమలు చేస్తుంది అన్ని. కనుక ఇవాళ కొత్తగా మరి పివి నరసింహారావు గారు రాజ్యులు కదా ఆర్థిక విధానాలకు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా, వారికి వ్యతిరేకంగా వారు చెప్పిన విధానాలకు వ్యతిరేకంగా పోతారా? ఇవాళ ఆర్థిక సరళీకరణలో భాగంగా మరి వాళ్ళు అది ఆ విధానాలను పక్కకు పోయి ఇవాళ మరి ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడతారా అంటే అది ముఖ్యమని నేను అంటాను. అంటే పరస్పర వైద్యం ఉంటుందంటే పివి నరసింహారావు గారు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల ఫలితంగానే ఇవాళ దేశం ఎట్లుంది. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఘనంగా చెప్పుకున్నది, ఇప్పుడు కూడా చెప్పుకుంటుంది. మరి దీనికి వ్యతిరేకంగా ఇవాళ మోడీ ప్రభుత్వం కూడా పోతలేదు కదా, బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్త ఆర్థిక విధానాలు ఏం చెప్తారు? మోడీ ప్రభుత్వం పివి నరసింహారావు గారి ఆర్థిక విధానాలను కొనసాగిస్తుందని చెప్తున్నారా? అదే అంటున్నాను నేను. అందుకని కొనసాగిస్తారని చెప్తారా, లేకపోతే దానికి వ్యతిరేకంగా పోతారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది.
రెండోది బీజేపీ ఏంటంటే ఏం చెప్తుంది? బీజేపీ ఆర్థిక విధానాలను మీరు విశ్లేషకులు వేరా? బీజేపీ అవును. ఏ ఆర్థిక విధానాన్ని ఇప్పుడు పాటిస్తుంది? ఖచ్చితంగా పివి నరసింహారావు గారిదే పాటిస్తుంది. పివి నరసింహారావు గారి ఆర్థిక విధానాలే పాటిస్తుంది. అందుకని మీరు దానికి వ్యతిరేకంగా కొత్త ఆర్థిక విధానం ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నా ప్రశ్న. వెంకటస్వామి గారు ఏమవుతుందంటే బీజేపీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పార్టీ కానీ ఇవాళ పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణని ఆర్థిక విధానం పాటిస్తుంది. మన విశాఖ ఫ్యాక్టరీ అమ్మడం నుంచి మొదలు పెడితే చాలా ఏది ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడానికి ముందుకు వస్తుంది. వీటి అమ్మమని ప్రకటిస్తారా? ప్రకటిస్తే మరి ఆర్థిక విధానాలు పివి నరసింహారావు ఆర్థిక విధానాలు వ్యతిరేకం కదా అని ఒక ప్రశ్న. రెండోది కూడా ఏమవుతుందంటే ఇవాళ పివి నరసింహారావు గారి విధానాన్ని మీరు 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 మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. పివి నరసింహారావు గారు ఎక్కడ అది రంగా ఇప్పుడు ఏది ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలనేటువంటి ప్రపోజల్ ఎక్కడ పెట్టినారు? మా విధానం అది. మేము కార్పొరేషన్ వ్యతిరేకము. మేము ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వచ్చినాం, డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ కూడా మా విధానం అదే. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం అనేటువంటి మా విధానం. దాన్ని వ్యతిరేకిస్తున్నాం, కార్పొరేషన్ వ్యతిరేకిస్తున్నాం. మేము ఆర్థిక సంస్కరణలో మీరు కూడా కొన్ని అమ్మారు, కాకపోతే ఇంత పెద్ద ఎత్తున ఇండియా ఫర్ సేల్ అనేంత అమ్మలేదు. కానీ వాళ్ళ ఆర్థిక విధానంలో మార్పు వల్ల ఖచ్చితంగా ఎల్పిజి వల్ల ఇవాళ ప్రైవేట్ అంటే ప్రభుత్వం వ్యాపారం చేయరాదు, ప్రభుత్వం నడపాలి, మౌలిక వసతులు కల్పించడం, సంక్షేమాన్ని చూడడం, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం కోసము చెప్పినటువంటి సాకును మీరు చెప్తున్నారు సార్. సంవత్సరం క్రితం ఇదే సమయంలో అనుకుంటా మోడీ గారు నేను బాజాప్తా అమ్మేస్తా అన్నిటినీ, ప్రభుత్వము వ్యాపారం చేయాల్సిన అక్కర్లేదు, ప్రభుత్వాన్ని నడపలే, నా ప్రభుత్వాన్ని నడపడం లేదు, నా అంటే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం లేదు, అంత కార్పొరేట్ ఆ ఇద్దరు మిత్రుల కోసమే నడిపిస్తుంది. మీకు తెలుసు ఆ విషయం, మాకు తెలుసు ఆ విషయం. అందుకని నేను ఏమంటున్నాను సార్, అది సాగ్గా చూపెట్టి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎట్లా ఎదుర్కొంటారని ఒకటి. రెండోది ఏంటంటే మేము ఎక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం మా విధానం అని ఎక్కడ చెప్పలే రామ్మోహన్ సార్. ఇప్పుడు అదే సార్ ఇప్పుడు వెంకటస్వామి గారు వారు ఏమంటున్నారంటే బీజేపీ కూడా వ్యతిరేకించింది ప్రైవేటైజేషన్. అవును అదే మీ విధానం ఏంటి అంటున్నారు వాళ్ళు. సరే ఓకే, కార్పొరేటైజేషన్ సార్. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ కార్పొరేటైజేషన్ వ్యతిరేకిస్తుంది. దట్ మీన్స్ ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడతాం అనేటువంటిది మా విధానం సార్. అయితే మీరు చెప్పినటువంటి మేము అమ్మేస్తాం అనేటువంటి మాట మోడీ గారు చెప్పారు సార్, మేము చెప్పలేదు సార్. అందుకని ఏమంటున్నాను అంటే అమ్మమానికి రైట్ ప్రకటించండి. విధానం వ్యతిరేకం అంటే కొత్త ఆర్థిక విధానం కట్టుబడి ఉన్నాం. ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పుడు నేను ఏఐసిసిలో ఉన్నాను సార్, ఏఐసిసిలో ఉన్నాను. మేము ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి మేము వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము. ఇది నేను ఆల్ ఇండియా కమిటీ మెంబర్ గా నేను చెప్తున్నా సార్. నేను రాహుల్ గాంధీ నోట కూడా ఇదే వస్తుంది, రేపు మేము మా యాత్రలో తిరిగేటప్పుడు ఇదే వస్తుంది సార్. మా విధానం ఇది భాగమే సార్. మంచిదే సార్. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎక్కడ వీక్ ఉందో అక్కడ బీజేపీ పుంజుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా సుమారు 12 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాకపోతే ప్రాంతీయ పార్టీలు రేపు కాంగ్రెస్ పార్టీ చెక్కు పెట్టబోతున్నాయి నేను అంటున్నాను. ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ఊసు లేదు, మీకు ఒరిస్సా ఊసు లేదు, ఆంధ్రప్రదేశ్ లో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్య నడుస్తున్నది అనుకోండి. అట్లాగే మనకు కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది. కొన్ని అంటే ప్రాంతీయ పార్టీల అధికారం బలంగా ఉన్న చోట నేను చెప్పిన 4-5 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఊసు లేదు. అటువంటి అప్పుడు మిగతా ప్రాంతీయ పార్టీతో కలిసి పనిచేస్తారా అనేది కూడా సంబంధించి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నిర్ణయానికి ఏంటంటే ఈ తీర్మానాలలో మిగతా కాంగ్రెసేతర ప్రతిపక్షాలను ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పనిచేస్తారని సమస్య. కానీ పరస్పర వైరుధ్యం ఉంది ఈ వీటికి. ఉదాహరణకు తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలవలేదు. ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఈ అవరోధాలు ఉన్నాయని నేను అంటున్నాను. కనుక రేపు తీర్మానం రామ్మోహన్ జీ, నాట్ గాన్ త్రూ అట్. ఐ థింక్ యు ఆర్ నాట్ గాన్ త్రూ. మేమేం చేసినప్పుడు అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి మేము మా ప్రధాన శత్రువు ఇక్కడ టిఆర్ఎస్, ఇంకో దగ్గర ఇంకొక పార్టీ ఉండొచ్చు ప్రధాన ప్రతిపక్షంగా, మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు మేము అది కాకుండా అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది కూడా మేము తీర్మానంలో చేసినాం రామ్మోహన్ జీ. ప్రాబబ్లీ యు హావ్ నాట్ గాన్ త్రూ ఇట్.
తప్పనిసరి. ఓకే ఓకే అండి, రైట్. దిలీప్ గారు ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం సార్. ఏంటండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు పెట్టింది కాదు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీకు కనిపెట్టింది కాదు, సరళీకృత ఆర్థిక విధానాలు మేము కనిపెట్టింది కావు, ఇవన్నీ కొనసాగింది. కాబట్టి మేమే కొత్తగా మీరు రాగానే మళ్ళీ పాత పద్ధతులు తీసుకొస్తామనడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఒక విషయం అయితే వాస్తవమే, ప్రైవేట్ పబ్లిక్ రంగ సంస్థల నేను యొక్క పాతవి లాస్ మేకింగ్ కొత్తవి అది తీసుకొస్తామని మాట్లాడలేదు. నేనేం చెప్పినంటే మాకు ఈ వాయిస్ దేశాన్ని వినపడలేదు. 70 ఏళ్ళు గురుసామి గారు, మీ వాయిస్ నడిపించినటువంటి మాకు ఆర్థిక విధానాలు బీజేపీ లేకపోతే ఇప్పుడున్నటువంటి వెంకటస్వామి గారు వెయిట్ చేయండి ఒకసారి. వాయిస్ రావట్లేదు. వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. భారతీయ పార్టీలు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుదురు కదా. జాతీయ పార్టీ అంటే బీజేపీ కావచ్చండి. సార్ ప్లీజ్ వెంకటస్వామి గారు, దిలీప్ గారిని మాట్లాడిద్దాం, తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. పరిస్థితులకు అనుగుణంగా మేము మార్పులు చేస్తామని అంటున్నాం. యా ఓకే మీరు మాట్లాడండి. ఓకే వెయిట్ చేయండి, మీరు రియాక్ట్ అవుతారు. ఓకే. అయితే నేను ఏమంటున్నానంటే, ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ లాస్ మేకింగ్ యూనిట్ అవ్వడం అంటే మీ ట్యాక్స్ నా ట్యాక్స్ కూడా పెట్టి దాన్ని నడపడం. సో ఆ విధానాల్లో కొన్ని సంస్థలు మూసివేసిన అవకాశం ఉన్నా ఆ డబ్బులు తద్వారా సేవ్ అయినటువంటి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లైన్స్ ఉంది, మీరు టాటాకి ఎందుకు ఇచ్చారంటే ఎయిర్లైన్స్ కి ఎవ్రీ ఇయర్ మన ట్యాక్స్ మనీ, నేను కట్టే ట్యాక్స్ మనీ వేల కోట్లు వాటికి ఇస్తే తప్ప ఆ సంస్థ నిలబడలేకపోయింది మొన్నటిదాకా. సో దాన్ని వదులుకోవడం వల్ల లాట్ ఆఫ్ బర్డెన్ మన మీద నుంచి తప్పిపోయింది. అంటే ఇది ప్రభుత్వం బాధ్యత కాదా? కొన్ని సెక్టార్లు నడపాలంటే కొన్ని నడపాలి. లైక్ రైల్వేస్, మనం దాన్ని ప్రైవేటైజేషన్ ఏం చేయట్లేదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎక్స్పెరిమెంటల్ గా కొందరికి ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇతర సంక్షేమ పథకాల కోసం ఈ డబ్బులు మీరు ఆదా చేసుకోవాలి, వాటిని వాడాలని వెంకటస్వామి గారు మాట్లాడలేదు. అయితే నేనేమంటానంటే, ఈ రకంగా మీరు ఎక్కడైనా లాస్ మేకింగ్ యూనిట్ ఉంది అయినా మీరు భరించాలంటే మనం నష్టం భరించడమే. సో మన ఓవరాల్ గా సంక్షేమ పథకాలకు మనకున్నటువంటి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ మనం జరగాలంటే కొన్ని చోట్ల ఓకే సార్. ఓకే యా దిలీప్ గారు, మీ వాయిస్ కూడా రావట్లేదండి, క్లియర్గా కట్ అవుతా ఉంది, టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమో. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు రామ్మోహన్ గారికి, దిలీప్ కుమార్ గారికి, కత్తి వెంకటస్వామి గారికి. సో మొత్తం మీద రచ్చబండతో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో మరి ఈ గ్రూప్ రాజకీయాల్ని ఎట్లా వాటన్నిటిని తీసుకొని ముందుకెళ్తారు, ఎట్లా ఉంటుంది అనే అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇది వాటి బిగ్ న్యూస్, బిగ్ డిబేట్ చూస్తున్నాం. రాజ్ న్యూస్.